our channel K Knowledge G gives V Victory, KGV Educational Channel for Success. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. హాయ్ గైస్, అవర్ కేజీవీ ఎడ్యుకేషన్ ఛానల్కి స్వాగతం. డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా మే 4వ తేదీకి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ ఇప్పుడు డిస్కస్ చేద్దాం. మొదటి ప్రశ్న, ప్రపంచ పత్రికా స్వేచ్ఛా దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటాము? ప్రపంచ పత్రికా స్వేచ్ఛా దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటాము? ఆన్సర్ మే 3వ తేదీ నాడు. 2024 సంబంధించినటువంటి థీమ్ ఏ ప్రెస్ ఫర్ ద ప్లానెట్, జర్నలిజం ఇన్ ద ఫేస్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ క్రైసిస్. జర్నలిజం ఇన్ ద ఫేస్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ క్రైసిస్. రెండవ ప్రశ్న, ఇటీవల ఏ ప్రాంతంలో ఉన్న షోంపెన్ తెగవారు మొట్టమొదటిసారిగా ఓటు హక్కు వినియోగించుకున్నారు? ఆన్సర్ అండమాన్ నికోబార్ దీవుల్లో ఉన్నటువంటి గ్రేట్ నికోబార్ ప్రాంతంలో. మూడవ ప్రశ్న, ఇటీవల ఏ ప్రాంతంలో తొలి రాజ్యాంగ పార్కును ప్రారంభించారు? ఇటీవల ఏ ప్రాంతంలో తొలి రాజ్యాంగ పార్కును ప్రారంభించారు? ఆన్సర్ పూణేలో. దీనికి వివరణ, ఇండియన్ ఆర్మీ మరియు పునీత్ బాలన్ గ్రూప్ వారు పూణేలో తొలి రాజ్యాంగ పార్కును ప్రారంభించారు. నెక్స్ట్ 4వ ప్రశ్న, ఇటీవల మన దేశంలో ఓటు వేయడం కోసం ఎంతమంది ఎన్ఆర్ఐలు ఓటు హక్కును నమోదు చేసుకున్నారు? ఇటీవల మన దేశంలో ఓటు వేయడం కోసం ఎంతమంది ఎన్ఆర్ఐలు ఓటు హక్కును నమోదు చేసుకున్నారు? ఆన్సర్ 118,000 మంది ఎన్ఆర్ఐలు ఓటు హక్కు కోసం నమోదు చేసుకున్నారు. వీరిలో అత్యధికంగా ఒక కేరళ రాష్ట్రం నుండే 74.9% ఎన్ఆర్ఐలు ఓటు హక్కు కోసం నమోదు చేసుకున్నారు. అలాగే మన ఏపీకి చెందిన వారు 6.4% ఎన్ఆర్ఐలు, మహారాష్ట్రకు సంబంధించిన వారు 4.7% ఎన్ఆర్ఐలు, తమిళనాడుకు సంబంధించిన వారు 2.9% ఎన్ఆర్ఐలు ఓటు హక్కు కోసం నమోదు చేసుకున్నారు. 5వ ప్రశ్న, ఇటీవల ఏ దేశంలో ఎంపాక్స్ వ్యాధి విజృంభిస్తున్న కారణంగా ఆ దేశంలో ఆరోగ్య మరియు అత్యవసర పరిస్థితిని ప్రకటించారు? ఇటీవల ఏ దేశంలో ఎంపాక్స్ వ్యాధి విజృంభిస్తున్న కారణంగా ఆ దేశంలో ఆరోగ్య అత్యవసర పరిస్థితిని ప్రకటించారు? ఆన్సర్ కాంగో దేశంలో. 6వ ప్రశ్న, దాదాసాహెబ్ ఫాల్కే ఫిల్మ్ ఫెస్టివల్ 2024లో ఉత్తమ నటుడు అవార్డు ఎవరికి దక్కింది? దాదాసాహెబ్ ఫాల్కే ఫిల్మ్ ఫెస్టివల్ 2024లో ఉత్తమ నటుడు అవార్డు ఎవరికి దక్కింది? ఆన్సర్ నవీన్ చంద్ర ఇన్ టాలీవుడ్ హీరో. వివరణ, మంత్ ఆఫ్ మధు అనే సినిమాలో తన నటనకు గాను ఈ అవార్డు ఆయనకి దక్కింది. 7వ ప్రశ్న, ఇటీవల ఏ దేశం తొలిసారిగా మూన్ మిషన్ ఐక్యూబ్ కమర్ను ప్రారంభించింది? ఇటీవల ఏ దేశం తొలిసారిగా మూన్ మిషన్ ఐక్యూబ్ కమర్ను ప్రారంభించింది? దీనికి ఆన్సర్ పాకిస్తాన్. దీని యొక్క వివరణ, చైనా సహాయంతో పాకిస్తాన్ తొలి మూన్ మిషన్ను ప్రారంభించింది. నెక్స్ట్ 8వ ప్రశ్న, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోలార్ ఎనర్జీ యొక్క డైరెక్టర్ జనరల్గా ఎవరు నియమితులయ్యారు? నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోలార్ ఎనర్జీ యొక్క డైరెక్టర్ జనరల్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ మహమ్మద్ రెహాన్. ఈయన అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీలో ప్రొఫెసర్గా పనిచేశారు. 9వ ప్రశ్న, ఇండియన్ ఆర్మీలో లెఫ్టినెంట్ డాక్టర్గా ఎంపికైన జోయా మీర్జా ఏ రాష్ట్రానికి చెందిన మహిళ? ఇండియన్ ఆర్మీలో లెఫ్టినెంట్ డాక్టర్గా ఎంపికైన జోయా మీర్జా ఏ రాష్ట్రానికి చెందిన మహిళ? ఆన్సర్ ఛత్తీస్గఢ్. 10వ ప్రశ్న, ఇటీవల వార్తల్లో ఉన్న తెలంగాణ రాష్ట్రంలోని దిశ సంఘటనపై నియమించిన కమిటీ ఏమిటి? ఇటీవల వార్తల్లో ఉన్న తెలంగాణ రాష్ట్రంలోని దిశ సంఘటనపై నియమించిన కమిటీ ఏమిటి? ఆన్సర్ సిర్పూర్కర్ కమిషన్. ఓకే గైస్, ఈరోజు సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ మనం డిస్కస్ చేసుకున్నాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి, అవర్ కేజీవీ ఎడ్యుకేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.